అగ్గివేలు కూడా రాదు రామారామ ఏడాది కొట్ట బిడ్డ కాస్తుడు మల్లయ్య అయ్యా ఏడు పిల్లకాయలు వారి రామారామ అయ్యా ఏడాది కొట్ట బిడ్డ రామారామ అగ్ని లేకపోయా మల్లయ్య పాలు ఇళ్ళకపోయా దునియా లేకపోయే మరి అక్కడ చెప్పి దుడ్డిలో వాడవచ్చే అన్నారా రాబయ్య అన్నారా భయ్యన్నా ఎట్లా మందరం కొట్టుకుని మన్యాలు పోతా ఉంటే మరి మనకి ఎట్లా మందరం కొట్టుకొని పోయిందో ఆ ఏడల్లో కొట్టుకొని అగ్గివేలు కొట్టుకుపోయింది కాస్తలేడు భయానికి ఇస్తలేడు భయానికి ఎవరికైనా ఓనాడు వర్షకాలం అంటూ కావు భయన్న మరి లేకుండా ఇక నలిగితే అవ్వా అయ్యో బడిగా భయ్యన్న మా అన్న మల్లనే బయటకొచ్చి అన్న మల్లన్న అన్న వారి మల్లన్న ఏమిరా అన్నవారి మల్లన్న ఏమైందిరా అన్న శంకరుడు చెప్పిన మాట బంధుకు ఎడుతురా ఏమైందిరా ఏడుతున్నావు ఇప్పుడే ఓళ్ళు ఓలేరు రా ఎడవకు ఆకలికేనా ఇప్పుడే ఆకలికి తట్టుకుంటలేవు ఇంకేం తట్టుకుంటావు రా ఇంకా పొద్దు మత్తు ఉన్నది శంకరుడు నాతో ఉన్నప్పుడు శంకరుడు నా మీద తల మీద ఉన్నప్పుడు ఆకలి టైంకి అన్నం పెట్టిండు దూపడుతుందంటే పుల్బాటలు చెప్పిండు ఇప్పుడు అప్ప పోడు కూడా చెప్తాడు పచ్చి లాగినావు మరి అయ్యా అన్నా భయ్యన్నా లేకుండా ఆకలి ఆకలి అంటే అలా తీరుతున్నావు తుడిచి నువ్వు దేవులు మారుతున్నాయి లోకలోకంగా నాడు అన్నయ్యా అన్నయ్యా లోపల కాలేదు కలరాదు అన్నయ్యా కొన్ని గుట్టలు అరేది తండ్రి రామారా అయ్యా కనరైతే ఉన్నది రారా అయ్యా చెప్పిన అరేది తండ్రి రామారా అయ్యా కనరైతే ఉన్నది రారా లోకల కమ్మువారి రామరా అయ్యా కనరైతే ఉన్నది రారా
ఎందుకు చేద్దామంటే కివరి లేక భయపడున్నా నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కానీ నాకు కూడా ఆకలి అయితే ఉన్నది అయ్యో ఆకలి అయితే ఉన్నది దూపలైతా ఉన్నాయా చూడు తీయారో తగులు వాడవచ్చరా మనకు అకివేరి కాదా మనకు కావాలి అకివేరి కావాలరా అన్నం తినాలి కొడుక ఇక్కడ ఉన్నది వారి తిమిరు మాకి రుచమునా అన్నయ్య అయ్యో రుచమెక్కి అన్నరా వారి అన్న పోయి 4 రాజాలు రాకొండ పుట్టిరా అయ్యో నవకొండ పుట్టిరా చూస్తా ఉంటే అన్న అగ్గి ఉన్న చోట అనుకోలా తడురా అయ్యో అనుకోలా తడుతోని పడాలన్నాడురా అయ్యో కొంగ ఉన్న చోట కోరిన ఉతుకమ్మురా కోరిన ఉతుకమ్మురా ఎలా వడుతా ఉన్నరా ఇప్పుడు మాకు రుచమెక్కి ఏనాడు చూస్తూ ఉంటే 4 కన్నాలు చూస్తూ ఉంటే అన్నయ్య అగ్గి ఉన్న చోట అనుకోల తడుతూ అన్నయ్యో కొందరు ఉన్న చోట కోరిన ఉత్సవం ఉంటుంది అన్నయ్య మరి కొద్దిపక్క అడిగి కాదు గొల్ల పిడిమానికి ఒక్క పలుపుర కాదు అన్నయ్య 4 కన్నాల్లో కూడా బుద్ధి కాదు అన్నయ్యో నా భయ్యన్న మోదీ పెట్ట సాయం సాంబ కనుక మరి దేవుడు వెళ్ళి ఏ సాయం మీద 50 రూపాయలు కట్టమో ఎట్లా నేను తిరిగన్నా మరి లేకమనగా ఇక్కడ తిరుగు మాకృత్యం ఉన్నది 9 వంతరాలు మరి లేకమనగా 9 తిరునాకు రుచమెక్కి సూచి అంటే అగ్గి ఉన్న చోట అనుకోకుండా చోట పొగ కనబడుతుంది కొంగ ఉన్న చోట కోరిన ఉత్కం ఉంటది ఈ రుచమెక్కి చూడరా ఎక్కువ అవునే ఈ రుచం ఇయ్యాల ఎక్కుమంటారు ఆనాడు వరంగా లోకాల శంకరుడు చేతులు పెట్టినప్పుడు నన్ను నీ చేతులు పెట్టినప్పుడు ఏమంటే చెప్పిండు మన శంకరుడు ఏమంటే చెప్పిండు నన్ను కడిగి కానిమన్నాడు గొర్రె పిల్లని ఎట్లా చూసుకుంటావు నన్ను కూడా అట్లా చూసుకోమని చెప్పిండు ఇప్పుడు ఆకలి అవుతుందంటే ఆ వృక్షమెక్కి చూడరా అన్నది చెప్తాం నీ మాట పట్టుకో వృక్షమెక్తా ఏదో తండాడుకుంటే ఆడికెళ్ళి కింద పడితే పట్టుకునే వాళ్ళు కదా ఏంటిరా నెత్తి వాళ్ళు మరి సరే మంచి ఇప్పుడు ఎట్లా అంటావు ఇక తోట పెట్టుకున్నాం తీట అద్దురామందం తీసుకొని ఎక్కడ గట్టపట్టే పాడైరాము అంటే మందం తీసుకొని పోతా నువ్వు అత్తవారావురా నీ సంగతి ఏంద్రా అని శంకర్ను కూడా పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంది ఇప్పుడు అగ్గి లేదు అన్నం లేదు అది ఓడెత్తాడు నువ్వే తీసుకురా అరే తీసుకొచ్చాడు తర్వాత అగ్గి ఉన్న జోడ సాట దొరకాలి మిసాలు అని చెప్పు కేశాలు మీరు రుద్దిన చేయగల పైసలు ఇవ్వాలి దిక్కులేవన్నట్టు శంకర్ను ముగట నేను పోతానే అయ్యా నేను అన్నం కొట్టుకొని పోతా ఏంది చెట్టెక్కుడు దమన నేను తట్టే ఇక నువ్వు ఒక్కరివే మండకు దీన్ని నువ్వు అవుతావని ఆ చెట్టు ఎక్కి జారి పడరా అని చెప్తున్నావు మరి ఒకవేళ నేనెక్కి తస్తే మరి నువ్వు ఒకరి కదా నువ్వు తట్టనే కాస్తా మరి మరి పోతే నేను పోతే పోయినా మా మధ్య దగ్గర నువ్వైతే కాపాడు పోని నువ్వు అవద్దు నేను పోదు దమ నేను చచ్చిపోతా నన్ను బొందైతే ఎప్పుడు ఎక్కువ తిరుగు చెప్పండి మరి సరే మంచి అని చెప్పి భయన్న మాట వండలేక రాజు మళ్ళీ నాకు కూడా గంట కొట్టిన చేతులు పట్టుకొని ఎట్లా ఎత్తున్నాడు దేవుడ
మల్లయ్య జయరాజు మల్లయ్య ఎవరి మాటలు మాటలంట ఉన్నాడు తరవారి అన్నరా అన్నరా భయన్న భయన్నరా నాయన భయన్నారా అగి ఉన్న చోట ఏర్పడ్డ ఉన్నది అగి ఉన్న చోట తెల్లవారు తీరాయి అగి కూడా నువ్వేరాయి అగి కూడా నావంతైంది అగి తీసుకురా వద్దు వారి పాలి బాగా వాళ్ళ మధ్య తిన్నప్పుడు పాలు బాగా పోలే ఎలా ఉండగా వారి పని చేసుకోవాలి చూడు నా వద్ద అయినప్పుడు తెచ్చుకచ్చు నీ వద్దు ఎక్కి చూసిన దక్షిణానికి కారణం దారతీర మళ్ళీ పచ్చని గాలి కూడా పరివేసి పిల్లు దాని ఎగసోడ బొక్కల సిరికోట దగ్గర అనుకోవడం దొడ్డుతోని పొగ ఏర్పడుతూ ఉన్నది అక్కడ మళ్ళీ కోణంగా పోయి నవ్వడంగా నువ్వు అగ్గిలో తీసుకొచ్చావు అంటే నువ్వు వచ్చేవరకు అలా పాలు విండి తయారు చేస్తావు అన్నయ్య అయితే వరంగా పాలి బాగా ఏనాడు పంచుకొని తింటున్నావు నేను అగ్గి చూసినా నువ్వు అగ్గి తీసుకురమ్మంటున్నావు అంత అన్నప్పుడు అంతే ఇక ఇప్పుడు అంత అన్నప్పుడు అంతే ఇక అంత అన్నప్పుడు ఇప్పుడు అంతే పెడుతున్నావు అన్నా మల్లన్నా ఇలా నీ నోటితో నీ వాక్యంతో ఒక్క అంత పెడితే నేను నడవాలంటే గంట గదము అప్పుడు నన్ను గుర్రం లెక్క నడవ కాలు లేవు ఊపరెక్కలు లేవు నువ్వు కాళ్ళ ముంగడికి మోసేతలు ఎక్కకు నాకు అంత పెడితే పోయి అన్నదార మల్లన్నా మల్లన్నా వారి నీతో నీ అతులు పెట్టుకొని పని చేసేవాడు నీ పాదాల కాడ సిరుసు వరగొట్టుకొని చచ్చింది మీరు నేను అగ్గి మీద వేయాలంటే నా తోలు కాలే కాలే వారి అయ్యా అన్నా భయ్యన్నా మళ్ళీ కోనంగా వంతకాలను వెనకొచ్చినావు అన్నయ్యా మళ్ళీ కోనంగా సరే మరి నేను అగ్గి మీద తీసుకొద్దా మరి నేను వచ్చేదాకా మరి లేకుండా మందపైలేము అయ్యన్నా మరి ముంగడ మందను మాపకు వెనక మందని ఏగయ్యకు నటాడి మంద లోపల శాస్త్ర శంకరం మరి చెప్పి మళ్ళీ కోనంగా నీవు మందని కాపాడుకొని ఇక్కడ ఉండు నేను అగ్గి మీద తీసుకొస్తా అవునే నేను మనగా ముందర మందన మరి వెనక మందని నడి మందలో శాస్త్ర పరిగెత్తగాని ఎందుకని ఇలా కట్టాలి అరే పోనొక గడియ రానొక గడియ అగ్గి మీద తీసుకొని అక్కడ 2-3 గడియలు కూడా జరుగుతుండదు ఏ 2-3 గడియలు ఏం చేస్తావు అక్కడ ఏమి చేస్తావు పోయినాక వారి పోయిన టైము వారి ఎట్లా అంటే ఇగో మనం పోతాం ఒక పోయినానికి అన్నానికి గంట పోయింటాడా లడాయి కడిగేద్దరు లడాయి గంట పోయింటాడా వారి అన్నం తినేద్దరు ఒక మనం రేవు ఏకలేదు తాగలకలేదు అక్కడ తొవ్వకూడదు లేదు ఇప్పుడు కొత్త తొవ్వ పోంగ ఒక్క గడియ రాంగొక్క గడియ అన్నా కానీ అక్కడ పోయినాక మరి 2 గడియలు అవుతుండొచ్చు 3 గడియలు అవుతుండొచ్చు అదేమన్నా మాట ముచ్చిన మాట్లాడండి ఉట్టి అని అగ్గి ఇస్తారా వాళ్ళకి ముఖం గుర్తురేకపోయా మనకు ఆ డ్రెస్ తెలియదు ఇగో అవన్నీ కాదే పోనొక్క గడియ రానొక్క గడియ అది అగ్గి ఆడ అగ్గి కాడ వాళ్ళని ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఉంటే వాళ్ళని బందుకు పెట్టి కొర్రాయి వీక్కొట్టినప్పుడే ఇక్కడ అరే బలిమేటికి వీక్కొని వస్తే వాళ్ళు ఊకుంటారా కట్టేస్తా అంటారు ఏంటి కట్టేస్తా అంటే ఇది ఖచ్చితంగా నేను చూసుకుంటా ఏంటి వారి సరే మంచిదని చెప్పి కారణపడి లోపల రావరాజు మల్లయ్య అగో పైన మందరప్ప చెప్పిండు రావరాజు మల్లయ్య ఎంత గంట కొట్టని చేతులు పట్టుకొని మల్లయ్య తమాదేవి గొల్లంపు ఏర్పాటు పెట్టుకుంటా వద్దు మల్లయ్య మీరు కాబట్టాలే అటువంటి ఎరడి ఎండల్లా కుర్రమైన రీతిగా ఏ ప్రకారంగా పోతూ ఉన్నాడు ఎండలు కట్టి బండలు గాలి దానెక్కువాయే తల్లి దానెక్కువాయే అడిగిలో రాజుకుంటే నీళ్ళు దొరికాయే అయ్యో బాయ్ జరిగినాగా ఎండలు కట్టి బండలు గాలి దానెక్కువాయే మల్లుకు దానెక్కువాయే అడిగిలో రాజుకుంటే నీళ్ళు దొరికాయే మల్లుకు దానెక్కువాయే
దేవరాజు మల్లా మందు ఓటడమ్మా దేవుడు ఓటడమ్మా దేవుడు వయ్యేట వారా జగనరురా రాజు వయ్యేట వారా రాజనరురా అయ్యో రాజనరురా వల్ల కన్న కొట్టరి చేతులు పట్టుకొని ఉల్లంపు కట్టుకుంటా ఏనాడు గుణంగా పొయ్యాడు తవలు మళ్ళా దేవుడు ఏర్పాటు ఉన్నానని చెప్పి గొల్లంపు రాజు వల్ల పోతున్నాడమ్మో తీరమండలము మరి ఉన్నది మీరు గారికి దగ్గర దేవుడే మల్లయ్య మధువతా ఉన్నాడు నచ్చినాది కండము తీరా మండలము పద్దానికి కొట్టారా ఆ పరమేశ్వరి గుల్లురా దానికి ఎగసోతారా అది బొక్కరా తిరిగి కొట్టారా ప్రజాదూరి విచారా రత్నంగి బడానే మళ్ళీలా ఉన్నది మరికిందికి మల్లయ్య మళ్ళీ ఎరా వచ్చారా మరికిందికి మల్లయ్య ఎరవచ్చింది దేవుడు మరికిందికి మల్లయ్య వచ్చి ఏనాడు మీరు కూడా పోతే మన మీద ఏనా కూడా రాక్షసుని వింటారు రత్నంగి బాలా రత్నంగి బాల ఉన్నది దేవుడు పట్టమంతా మనకి దుర్దినలోని పడుతుంది 4 జతాలు నడపడంతా తిరువారి మధ్య టూపులైపు పక్క పట్టి చేసి ఎత్తుకొని బాబా రాక్షసుని వింటారు రత్నంగి బాల ఉన్నది మరి ఊరు కొత్త నేను పళ్ళ కొత్త నేనైపోతుంది అయిపోయి ఏమంటయ్యా ఈ విల్లాలని ఎరుస్తుంది మల్లయ్యా ఆ రోజులకి వాళ్ళ వేడికి వచ్చింది మల్లయ్యా రవరాజు మల్లయ్య అడ్డ 10 చెట్టు మధ్యాహ్నం పక్క చిరుకోడు కచ్చబరకల వనంగా పట్టమంత బలగిరి 2 మెట్టలు పరుపును 4 దిక్కులు 4 చెమ్మలు నట్టడం ట్యూబ్ లైట్ వనగా ఎట్టాడికంటే వనగా పొకాస్ లైట్ ఒక్క వేసాను అయ్యో బొక్క చిరుకోడు మీద రత్నంకి వనగా కాళ్ళ కట్టుకోమెత్తా కలుపుకోమెత్తా పండుకొని ఉన్నాడు కానీ మల్లయ్య ఎట్లా విరించాడు అటువంటి వారి మాల కింద కప్పి మల్లయ్య ఏమంట వెళ్తూ ఉన్నాడు ఏంద్రా మాల మీద ఆరు ఉన్నది మళ్ళీ పేరు దొరకదా అని చెప్పి ఏమంటా వెరుస్తూ ఉన్నాడు అయ్యో మాల మీద ఉన్నట్టులా పూలబంతి అయ్యో మాల మీద ఉన్నట్టులా పూలబంతి అయ్యో నేను అలవచ్చి నాను గలైతే పూలబంతి అయ్యో కన్నెత్తి చూడమ్మా గలైతే పూలబంతి అయ్యో పల్లెత్తి మా చాలే అమ్మా గలైతే పూలబంతి
మాకు ఊరు లేదు పల్ల లేదు పల్లయింటి పూల బంతి అయ్యో అడవిలోనే ఉండవారు పల్లయింటి పూల బంతి నేను అగ్గి కోర కట్టినానే పల్లయింటి పూల బంతి నాకు అగ్గి వేసి నాకు పల్లయింటి పూల బంతి అయ్యో అగ్గి ఎందుకు అరగంటే కొలయింటి పూల బంతి సుందరు మురుగుల బామ కొలయింటి పూల బంతి అయ్యో సుందరు నాటుకుంటానమ్మ కొలయింటి పూల బంతి మేము సుందర బగించాము కొలయింటి పూల బంతి నేను అందుకు అరగట్టినానే కొలయింటి పూల బంతి అయ్యో దున్నంటే ఏమిటో అయ్యో దున్నంటే ఆడి బాల పూల బంతి అయ్యో పాలు ఎండుకొని బాగా బలయింటి పూల బంతి మేము అగ్గి మీద పట్టుకొని బలయింటి పూల బంతి అయ్యో దున్నను బగించాము బలయింటి పూల బంతి అయ్యో అన్నం అనుకుంటానమ్మ బలయింటి పూల బంతి మేము కాలమ్మ గడపదాము బలయింటి పూల బంతి నాకు అగ్గి వేసి సాగనమ్ము బలయింటి పూల బంతి అమ్మా మండకమనంగా దున్నంటే మండకమనంగా అది చెప్తే మరి నోటికి చెప్తే వారి అర్థం కాదు కరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది మరి దున్ను అంటే మరి అగ్గి అగ్గి మీద నేను దున్ను కాల్చుకొని మేము కాలం కడుతాం అగ్గే సాగనప్పమ్మా పిల్ల నడుపుకు పిల్లగాని పిలుపు ఏం అయ్యా కొబ్బరి నేను ఓలేను నడమా ఆకాశరామ నేను ఓడేమో ఇక ఉండేటోడో మరి ఓడో ఇది ఆకాశరామ ఆకాశంకి వెళ్ళి వాళ్ళకున్నట్టు లెక్క అని అట్లా కాదు ఇక నీ మాలకాడు ఉన్నదంటే నీ దగ్గర కావాలంటే కావాలని నేను పైన కట్టదు ఇక రాక్షసులు బిజాయినే ఆ రాక్షసులు మనసులో తీసుకొచ్చి కట్టెలు పెద్ద పెడతాడు పెద్ద పెట్టి అక్కడనే మంట పెడతాడు ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి కాశ్యం పెడతా నేను ఆన్ని నువ్వు కొర్రాయి జరుతావా కొర్రాయి జరుతా అయితే కొర్రాయిల కాడ ఉంటాను అయితే నువ్వు పిల్లగారి మేడ కిందకి వచ్చి పిలుస్తున్నావు మేడ మీదకి వెళ్ళి పిల్ల నడుపుల్లా నీకు ఎట్లా నచ్చింది నాకు వేరే అర్థమే అంటే పొల్ల ముఖం చూసేవారికి నీకు వేరే అయినట్టే నువ్వు అన్నది బరాబరే ఏది పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుల్లా అట్లా అన్నవా అది వేరే అన్నది ఇక అది అని చూపిస్తుంది
అమ్మా అయ్యో గొల్లబోయిడా ఆహా. మరి ఏనాడు అమ్మా గొల్లబోయిడా నువ్వు కింద మేడ కింద నువ్వు మేడ మీద నేనున్నాను అయ్యో గొల్లబోయిడా ఏయ్! మరి మారి మీదకి రావాలంటే ఎట్లా మారి మీదకి రావాలంటే పూదారం పెట్టిన పుట్టని పూదారం పట్టుకొని రా వాళ్ళు మా మళ్ళీ గమనగా నాకు నువ్వు మాడ మీదకి రావాలంటే నాకు అవసరం లేదు సరే మరి నాకు అగ్గియాలు సాగనప్పమ్మా అయ్యో గొల్లబోయినా గొల్లకలి మీద కలి వ్యాపారం మీద ఏయ్! మరి అగ్గంట ఊకెలేదు ఓ గొల్లబోయినా అగ్గంట ఊకెలేదు గొల్లబోయినా ఓ గొల్లబోయినా మరి అగ్గంట ఏమిదో అగ్గంటే ఊరికెళ్ళాలంటే బూరెైతే బుక్తావమ్మను మేము బూడేము బూరెైతే బుక్తాం జరగవా బూరెైతే బుక్తాం గోడకు సున్నం వేసుకుంటాం ధర అమ్ముకుంటాం నువ్వేంది అయితే అగ్గికి ధర వస్తుందా అత్తది అది బొగ్గులు చేసుకుని వస్తుంది ఇగో ధర తినాడే అమ్ముకుంటాం బూరెైతే బుక్తాం అత్తలాగట్టి గోడకు సున్నం వేసుకుంటాం అయితే ఇప్పుడు వేస్తానంటావా ఏనంటావా అగ్గి అగ్గి అస్సలే అయ్యో తింపవారు తీపో మరి తింపకపోతే తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు బర్ర బామ్మ బిడ్డ రూపమ్మ తింపినట్టు తింపవారు అంటే తింపుడు వంపుడు మా ఇంట్లో కుంపుడు మీ ఇంట్లో ఉంపకపోతే మా ఇంట్లో వచ్చి మీ ఇంట్లో ఉంటే నువ్వు కూడా కేసు పెడతావు అమ్మా మరి లేకపోయినా దానంలో దానం అగ్గి దానం గొప్పది నీళ్ళ దానం గొప్పదమ్మా ఏం దానం అగ్గి అంటే ఊకినే లేదు అగ్గి అగ్గి ధర ఉన్నదంటున్నావా మరి అగ్గి ధర ఉన్నదంటే మళ్ళీ లేకపోయినా తన రానుముత్యాలు రత్నాలు ఏమి లేవు సరే మళ్ళీ లేకపోయినా నా తన పైసలు లేదు పదార్థం లేదు మా ఇప్పుడు ఏం లేదు కానీ మరొక అగ్గే సాగనంపించారా మర్యాద కొద్ది ఇగో నేను అగ్గేస్తా సరే సరే వేస్తా కానీ దుందిరి ఊరు అంటే ఏంటిది దున్నంటే ఏంటి పాలంటే ఏమిటి దుందిరి ఊరు